మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటించి తప్పు పని చేశానని షాకింగ్ కమెంట్స్ చేసింది ఓ హీరోయిన్. ఆ హీరోయిన్ మరెవరో కాదు, కమిలిని ముఖర్జీ. ఆమె అసలు ఎందుకు ఈ కామెంట్స్ చేయాల్సి వచ్చిందో తెలుసుకుందామా? లెట్స్ వాచ్. కమాలిని ముఖర్జీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ భామ. కమాలిని ముఖర్జీ నటిగా తన నటనకు గాను అనేక అవార్డులు అందుకున్నారు. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలను పోషించారు. ఆమె తన సహజమైన నటన, ప్రత్యేకమైన శైలితో ప్రేక్షకుల హృదయాలతో నిలిచిపోయారు. తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ సినిమాల్లో కూడా ఈ బ్యూటీ నటించింది. తాజాగా ఈ భామ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తాజాగా కమాలిని ముఖర్జీ ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తో నటించిన గోవిందుడు అందరి వాడేలే సినిమాపై స్పందించారు. ఈ సినిమా తర్వాత తెలుగులో నటించకూడదని ఫిక్స్ అయ్యానని చెప్పుకొచ్చింది. సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పి తర్వాత సినిమాలో నాది డమ్మీ పాత్ర అని చేశారు. అయినప్పటికీ సినిమాను సర్దుకుపోయి ఆ చిత్రం పూర్తి చేశారు. ఆ సినిమా తర్వాత తెలుగులో నటించకూడదని అనుకున్నానని పేర్కొన్నారు. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం గోవిందుడు అందరి వాడేలే. ఈ సినిమాలో ఆమె తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యింది.